కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారి జయ కృష్ణ ముకుంద మురారి. శ్రీ విష్ణు చిత్తకుల నందన కల్పవల్లీం శ్రీ రంగరాజ హరిచందన యోగి దృశ్యాం సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యాం గోదామనన్య శరణ శరణం ప్రపద్యే గోదామనన్య శరణ శరణం ప్రపద్యే. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీ గోదారంగనాథాభ్యాం నమః. అమ్మ ఆండాళ్ళమ్మ గోదాదేవి అనుగ్రహించిన పాసురాల్లో 6వ రోజు పాసురాన్ని ఈరోజు చెప్పుకోబోతున్నాం. పుళ్ళుం శులుంబినకాన్ పుళ్ళరయ్యన్ కోయలిల్ వెள்ளై విళిశంగిన్ పేరరవం కేట్టిలయ్యో పిళ్ళాయ్ எழுந்திராய் பேய் முலை நஞ்சுண்டு கள்ளச்சகடம் கலக்களையக் காலோச்சி வெள்ளத்தரவில் துயில் அமர்ந்த வித்தினை உள்ளத்துக் கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல எழுந்து అరియன்ற పేరరవం ఉళ్ళం పుగందు కొలిరుందు ఏలోరంబావై. ఇందులో ఒక గోపికని మేల్కొలిపి తనతో పాటు స్నానానికి రమ్మని విన్నవిస్తున్న భావం కనబడుతున్నది. ఇక్కడ విల్లుపుత్తూరిని రేపల్లిగాను కావేరి నదిని యమునా నదిగాను తాను గోపికగాను భావించి శ్రీకృష్ణుని యొక్క ప్రాప్తి కోసం చేస్తున్నటువంటి ఈ శ్రీవ్రతంలో భాగంగా తనతో పాటు స్నానానికి సాటి గోపికను మేల్కొల్పుతున్నటువంటి ఒక గోపికాభావం ఈ పాసురంలో మనకు కనబడుతున్నది. పిళ్ళాయ్ ఎళుందిరాయ్ అంటే ఓ బాలా మేలుకో అని అర్థం. ఇక్కడ బాలా అని పిలవడంలో గోపిక యొక్క అమాయకత్వము ముగ్ధ భావము ఈ రెండు స్ఫురిస్తున్నాయి. అందుకే బాల అంటే ఓ పిల్ల మేలుకో అని చెప్పడం. అయితే ఈ మేలుకొలిపేటప్పుడు మేల్కొల్పడానికి కావలసిన ధ్వనులు ఎన్నో వినబడుతున్నాయి, అయినా నువ్వు మేలుకోలేదా అని చెప్పడం కనబడుతున్నది. పుళ్ళుం చిలుంబినికాన్ అంటే పక్షులు కూడా కూస్తున్నాయి కదా. మరొక వైపు పక్షుల రాజైన గరుత్మంతుని వాహనంగా చేసుకున్నటువంటి నారాయణ యొక్క ఆలయంలోంచి శంఖనాదం వినబడుతుంది. పుళ్ళరయ్యన్ అంటే గరుత్మంతుని వాహనముగా కలిగినటువంటి నారాయణుని యొక్క కోయలిల్ ఆలయం నుంచి వెள்ளై విళశంగన్ తెల్లని శంఖము నుంచి వస్తున్న నాదం. ఆ నాదం ఎలా ఉన్నదంటే పేరరవం పెద్ద ధ్వని. ఇది చిన్న చిన్న సబ్బడి కాదు, కొన్ని పక్షుల కిల్లలంటే చిన్న చిన్నగా ఉన్నాయి అని శంఖనాదం. అది ఆ శంఖనాదం కూడా విష్ణు మందిరంలోంచి వస్తున్నది. అలానే దివ్యమైన శంఖనాదం నీకు వినబడలేదా, ఇంకా మేల్కొనవేమి అనంటున్నారు. ఇక్కడ మనం గమనించవలసింది ధ్వనులు. వరుసగా ఇక్కడి నుంచి 2 పాసురాల్లో మనకు ధ్వనుల గురించి చెప్తున్నాడు. ధ్వని వినడం అంటే ఒక విధంగా శ్రవణం అని అర్థం. సాధనలో భక్తి సాధనలో కానీ వేదాంత సాధనలో కానీ శ్రవణానికి చాలా ప్రాధాన్యం ఉన్నది. అందుకు మనలో భక్తిభావం జాగృతం కావాలి అంటే ముందు శ్రవణం కావాలి. ఆ దివ్య శబ్దములు విని మేల్కొనాలి. అందుకే ఇక్కడ పక్షుల ధ్వనులు చెప్తున్నారు. పక్షుల రాజైన గరుత్మంతుని వాహనముగా కలిగిన నారాయణుని యొక్క ఆలయము నుంచి తెల్లని శంఖము యొక్క నాదం. ఇందులో ఉన్న ప్రత్యేకత మనం గమనించాలి. పక్షుల రాజైన గరుత్మంతుని వాహనముగా కలవాడు అంటే గరుడ వాహనారూఢుడైన విష్ణువు అని అర్థం. ఇక్కడ విష్ణువుకి ఈ విశేషణ ఎందుకు చెప్పారనేది గమనించాలి. గరుడ గరుత్మంతుడు అంటే వేద పురుషుడు. ఛందస్సు అనే పక్షములతో ఉన్నటువంటి వేద పురుషుడే గరుత్మంతుడు. ఆయనపై నారాయణుడు అంటే వేదవేద్యుడైన పరమాత్మ నారాయణుడు అని అర్థం. ఇక్కడ నాదముల్లో భాగంగాను పక్షుల్ని చెప్పారు, తర్వాత గరుత్మంతుడిని చెప్పారు. గరుత్మంతుడు వేద పురుషుడు గనక వేదమంతా కూడా శబ్దబ్రహ్మ స్వరూపం గనకనే ఇక్కడ గరుడ వాహనారూఢ అనే మాట చెప్పడంలో ప్రత్యేకత. పైగా ఆలయంలోంచి ఒక ధ్వనిట. ఆ ధ్వని ఏమిటి? వెள்ளై విళిశంగిన్ అంటే తెల్లనిటువంటి శంఖనాదము అని అర్థం. ఇక్కడ శంఖనాదం అంటే సరిపోతుంది, కానీ తెల్లని శంఖనాద మండలంలో ఉంటే ప్రత్యేకత ఏంటో చూడాలి. అది కూడా పేరరవం పెద్ద ధ్వని. ఇక్కడ ఈ ధ్వనుల ప్రత్యేకతలు గమనిద్దాం. ముందు పక్షుల కిలకిలలు నీకు వినబడలేదా అని ముందు అడిగారు. ఇక్కడ పక్షులు అన్నప్పుడు తెల్లవారుజామున ఆకాశంలో పక్షుల కిలలతో తెల్లవారుతున్నది, సూర్యోదమవుతున్నది అని తెలుస్తుంది. ఆ విధంగా ఇక్కడ పక్షుల కిలకిలలు నీకు వినబడలేదా అనగానే తెల్లవారుతున్నది, ఇంకా నిద్రలేవేమి అనడం కనబడుతున్నది. ఇక్కడ పక్షుల కిలకిలలు అన్నప్పుడు సాధారణంగా మన వేద వాంగ్మయంలో ఋషుల వాంగ్మయంలో పక్షులకు చాలా ఉదాత్తమైన ప్రాధాన్యాన్ని ఇచ్చారు.
ఉపనిషత్తుల్లోనూ వేద శాఖల్లో కూడా తైత్తిరీయము అనే భాగం ఉన్నది మనకి. తైత్తిరీయం అంటే తిత్తిరి అనేటువంటి పక్షులు పలికినటువంటి నాదములు. అదేవిధంగా భాగవతం చెప్పినటువంటి వాడు కూడా ఒక పక్షి పేరు గలవాడే, సుఖయోగీంద్రుడు. మరి చెప్పడానికి ఏమున్నది? ఇలా అనేక విశేషముల్లో మన పక్షులు కనబడుతూ ఉంటాయి. ఇక మార్కండేయ పురాణంలో కూడా పక్షులు ప్రధాన శ్రోతలుగా ఉంటారు. కనుక ఋషిభావము మొదలైనవన్నీ కూడాను పక్షుల రూపంలో చూపించిన ఉద్దేశం ఏంటంటే, పక్షులు గగనపథంలో విహరిస్తూ ఉంటాయి. అదేవిధంగా భాగవతోత్తములు మహర్షులు ఉదాత్తమైన దివ్య భూమికల్లో విహరిస్తుంటారు. అంతేగాని వాళ్ళు లౌకికమైన ఈ భూమి యొక్క స్థాయిలో ఉండరు. వాళ్ళు ఈ విషయ స్థాయిని దాటిపోయి దివ్యమైన ధ్యాన భూమికల్లో, సమాధి భూమికల్లో విహరిస్తూ ఉంటారు. పక్షి వలె వాళ్ళు 2 రెక్కలతో ఉంటారట. జ్ఞాన వైరాగ్యములైనటువంటి 2 రెక్కలతో దివ్య భూమికల్లో విహరించేవారు పక్షులు, ఋషులు. ఆ ఋషులు చేసే ప్రబోధములు ఇక్కడ పక్షుల కిలకిలలు అంటే అర్థం. ఇక వేదములో చెప్పబడింది నారాయణ తత్వం. అందుకు వేద పురుషుడైన గరుత్మంతుని వాహనముగా కలవాడు అంటే వేద విద్యుడైన నారాయణుడు. ఆ నారాయణ ఆలయంలోంచి శంఖనాదం అన్నారు. ఇప్పుడు శంఖము అన్నప్పుడు ఇది కూడా శబ్దస్వరూపము. ఈ శంఖాన్ని ధ్రువుని యొక్క కపోలానికి తగిలించాడు నారాయణుడు. ఆ శంఖం తగలగానే ధ్రువుని నుంచి అద్భుతమైన స్తోత్రం పలికింది. కనుక శంఖము నాదబ్రహ్మకి స్వరూపం. పైగా తెల్లని శంఖము అనడంలో ఉద్దేశం ఏంటంటే రజోగుణ తమోగుణ వికారములు లేని శుద్ధ సత్వ లక్షణంతో కూడినటువంటి దివ్యనాదము అని అర్థం. ఈ విధంగా గరుత్మంతుడిగా వేద పురుషుడు, వేద విద్యుడైన నారాయణ యొక్క ఆలయంలోంచి తెల్లని శంఖం అంటే శుద్ధ సత్వ భూమికతో కూడిన దివ్యనాదము. పైగా పేరరవం పెద్ద ధ్వని అని అర్థం. పెద్ద ధ్వని అంటే క్షుద్రములైనటువంటి ధ్వనులు కాకుండా దివ్యమైన గొప్పదైన ధ్వని అని అర్థం. దీన్ని మనం మహాస్వనః అనే నామంలో విష్ణు సహస్రంలో చెప్పుకుంటున్నాం. గొప్ప నాదము అనగానే ఇక్కడ పెద్దగా సౌండ్ చేయడం అని కాదు అర్థం. ఏది దివ్య భావాన్ని, దివ్యత్వాన్ని కలిగి ఉంటుందో అది గొప్ప నాదం. అదే ఇందులో పేరరవం అన్నారు. ఇలాంటి దివ్యనాదములు నీకు వినబడలేదా అనడంలో విశేషం ఏంటంటే, ఆ దివ్యనాదములు విని జాగృతి చెందాలి. అది చెప్పడం ఇక్కడ. ఓ పిల్ల మేలుకో. అయితే నన్ను లేపడానికి మీరందరూ వచ్చారు, ధ్వనులు వినలేదా అని అడిగారే, మరి ఏ ధ్వనులు విని మీరు లేచి వచ్చారు అని అడగవచ్చు. మేము ఏ ధ్వనులు విన్నామో చెప్తున్నాం విను అంటున్నారు. వీళ్ళు విన్న ధ్వనులు అంటే మేల్కొలుపుతున్న వాళ్ళు విన్న ధ్వనులు ఏమిటి అంటే, మురివరుగళం యోగిగళం మెళ్ళ ఎళుందు అరియన్ర పేరరవం ఉళ్ళం పుగంద కొళిరుందు. దీని యొక్క భావం ఏంటంటే, మునిశ్రేష్ఠులు, యోగులు వీరందరూ కూడా తమ మనస్సుల్లో నారాయణ్ణి ధ్యానిస్తూ మెళ్ళ ఎళుందు ఆ ధ్యాన భూమికలోంచి పరవశ భావంతో వెలికి పలికినటువంటి హరిహరి అనే నాదములు మా హృదయంలో ప్రవేశించి మాలో తాపాన్ని పోగొట్టి మమ్ము మేల్కొలిపాయి. అలా మేల్కొన్న మేము నిన్ను వద్దకు వచ్చి మేల్కొలుపుతున్నాం. ఇందులో భావాన్ని గమనించినప్పుడు నారాయణ్ణి ధ్యానిస్తున్నటువంటి మునివరులు, యోగీశ్వరులు వాళ్ళు మెల్లగా మేల్కొన్నారు. అంటే అర్థం ఏంటంటే ఆ ధ్యానంలో అంతర్ముఖులై తన్మయ స్థితిలో ఉన్నారు. కానీ జగతిని ఉద్ధరించడానికి ఆ తన్మయ స్థితిలో అనుభవిస్తున్నటువంటి భగవద్ అనుభూతిని హరిహరి అని వెలికి నామోచ్చారణ చేశారు. ప్రేమ ముప్పిరుగుని వేళ నామము పలికేవారు అంటారు త్యాగరాజస్వామి వారు. అలాగ భగవద్ ధ్యానానుభూతిలో తాము లోపల ఆ స్వామిని ధ్యానిస్తూ ఆనందిస్తూ ఆనందానుభూతులు వెలికి ధ్వని చేస్తారు. ఆ బయటికి వినబడేటట్టు హరిహరి అని వాళ్ళు నాదం చేస్తూ ఉంటే ఆ నాదం మా హృదయాల్లో ప్రవేశించి మాలో ఉన్న తాపాన్ని పోగొట్టింది. అంటే హరినామం అంత గొప్పది. అది చెవుల ద్వారా హృదయంలో ప్రవేశించి హృదయంలో ఉన్న జన్మ జన్మాంతరాల నుంచి ఉన్న తాపత్రయాలన్నిటి పోగొట్టి చల్లబరుస్తుంది. అలా చల్లబడిన చిత్తాలతో మేం మేల్కొని వచ్చి నిన్ను మేల్కొలుపుతున్నాం. పైగా ఆ మునులు, యోగీశ్వరులు ఎవరిని ధ్యానిస్తున్నారు అంటే, వెళ్ళత్తరవిల్ తుయిల్ అమరంద విత్తినై ఉళ్ళత్తుక్కొండు. వెళ్ళత్తరవిల్ అంటే క్షీర సముద్రము, పాలకడలి. ఆ పాలకడలిలో యోగనిద్రా శయనం చేసినటువంటి జగత్కారణుడైన నారాయణుడు. ఇక్కడ విత్తినై అన్నారు. విత్తినై అంటే జగత్తుకు మూలమైన వాడు అని అర్థం. ఇక్కడ ఆదిశేషుని పర్యంకంపై క్షీరసాగరంలో నిద్రిస్తున్నటువంటి జగతికి మూలకారణుడైన నారాయణ్ణి ఉళ్ళత్తుక్కొండు అంటే మనస్సులో ప్రవేశింపజేసుకుని యోగులు తమ హృదయంలో నారాయణ్ణి ధ్యానిస్తున్నారట. ఎటువంటి నారాయణ్ణి? క్షీరసాగర సైనుడైన నారాయణుడు. అందుకే ఈ మూర్తిని యోగి హృద్యానగమ్యం అని మనం వర్ణిస్తున్నాం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసరసం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమల్నయనం యోగి హృద్యానగమ్యం. అదే ఇక్కడ మునివరుగళం యోగిగళం అని చెప్పడంలో ప్రత్యేకత.
వాళ్ళు హృదయమారా నారాయణ్ణి ధ్యానిస్తూ ఆ పరవశానుభూతితో హరినామాన్ని పలుకుతున్నారు. అది విని మేము లేచాం అనడంలో ఇక్కడేంటంటే భక్తుల అనుభూతే శిష్యులకి మార్గదర్శకమవుతుంది. ఇక్కడి నుంచి ఒక్కొక్క గోపికని లేపడంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇది భాగవత ప్రబోధం. సాధారణంగా సుప్రభాతాల్లో భగవంతుని మేల్కొలుపుతారు, కానీ ఈ పాశురాల్లో మాత్రం భాగవతుల్ని మేల్కొలపడం కనబడుతుంది. పైగా తానొక్కతే స్నానానికి వెళ్ళడం కాకుండా తోటి గోపికలను కూడా తీసుకువెళ్ళడం అనేది నాటి రేపల్లెలో చేసినటువంటి విషయం. ఆ భావాన్ని ఇక్కడ సమన్వయించుకుని అమ్మ ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నది. అయితే ఇందులో ప్రత్యేకత ఏంటంటే ఒక్కొక్క గోపికని మేల్కొల్పడం అంటే భగవద్ అనుభూతి పొందినటువంటి ఒక్కొక్క ఆచార్యుని మేల్కొలపడం. ఇది ఆ ఆచార్యుని మేల్కొలిపి నువ్వు నీ దివ్యానుభూతులు ఉండడమే కాకుండా ఆ అనుభూతి నుంచి వెలికి వచ్చి మాకు ఆ భగవద్ అనుభూతిని పంచు, నీ మార్గదర్శకంలో మేము నడుస్తాం, నీతో పాటు మేము నడిచి ఆ భగవద్వ్రతాన్ని పాటిస్తాం అనడం. అందుకే ఇక్కడి నుంచి చెప్పబడుతున్న ఒక్కొక్క గోపిక ఒక్కొక్క ఆచార్యుడు. వైష్ణవ సంప్రదాయంలో ఆళ్వారులు అని చెప్పబడుతూ ఒక్కొక్క ఆచార్యుని మేల్కొలిపి ఆచార్యుని ద్వారా ఉపదేశం పొంది ఆ ఆచార్యునితో వెళ్ళడం కనబడుతున్నది. అటువంటి ఆ నారాయణుని యొక్క దివ్యతత్వాన్ని అందుకొనడానికే గోపిక నిద్రలేపి ఆండాళ్ళమ్మ దివ్యగానం చేస్తూ ఉన్నది. అయితే ఇక్కడ నారాయణ్ణి మునులు ధ్యానిస్తున్నారు అన్నప్పుడు ఇక్కడ వైకుంఠవాసి అయిన నారాయణుడు బాలకృష్ణుడైన నారాయణుడిగా ఇక్కడ వర్ణించబడుతున్నాడు. పేయిములై నంజుండు కళ్ళచ్చగడం కళక్కళియ కాళ్ళొచ్చి అంటే పూతని ఇచ్చినటువంటి విషస్తన్యాన్ని పానం చేసి శకటాసురుని యొక్క కీళ్లు ఊడేలా తన కాలితో కొట్టినటువంటి నారాయణుని మునులు ధ్యానిస్తున్నారు అన్నప్పుడు శేషశయనుడైన నారాయణుడే ఇక్కడ పూతనా సంహారము శకటాసుర సంహారము చేసినటువంటి కృష్ణమూర్తి. అటువంటి కృష్ణుని గానం చేసినటువంటి మునుల యొక్క పలుకులు విని మేం మేల్కొన్నాం అనగా భగవద్ అనుభూతి పొందినటువంటి ఆచార్యుల మాటలతో మేం మేల్కొన్నాము. మళ్ళీ నీ యొక్క ప్రబోధం కావాలి అని మరి ఒక ఆచార్యుని ప్రార్థించినట్లుగా ఇందులో ధ్వనిగర్భితమైన భావం అన్నది. అటువంటి దివ్య గానానికి నమస్కరిస్తూ ఆండాల్ తిరువడగలే శరణం.